ఈ రథసప్తమి రోజున ఆవుకి ఇది పెడితే చాలండి 7 తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది. మీ సుడి తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు కోరుకున్నంత డబ్బు రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గనక రథసప్తమి మనకు ఆదివారంతో వస్తుందన్నమాట. అంటే ఈ మాఘమాసంలో 7వ రోజున మనం రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాము. రథసప్తమి ఏంటంటే గనక చెప్పాలంటే సూర్యభగవానుడిని పూజించే రోజుగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజు ఏంటంటే గనక చెప్పాలంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత ఇంట్లో పాలు పొంగించుకుంటారు. అంటే పిడికలు పెట్టేసి తులసి కోట దగ్గర చక్కగా అలికి అక్కడ పిడికలు పెట్టి దాని మీద పాలు పొంగిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదండి. పాలు పొంగించి ఆ పాలతో పరమానందం చేసి 7 చిక్కుడాకులు తీసుకొని ఆ చిక్కుడాకులను క్లీన్ చేసుకొని ఆ చిక్కుడాకుల పైన ఏంటంటే కనుక చక్కగా ఈ ప్రసాదం పెట్టి సూర్యభగవానుడికి సమర్పించి, అంటే చిక్కుడు కాయలతో కూడా ఈరోజు ఏంటంటే కనుక రథాన్ని తయారు చేస్తారు. తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఇదంతా కూడా సూర్యభగవానుడికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే ఆయుష్ పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే గనక జిల్లెడ ఆకులు 7 తీసుకొని రేగుపళ్ళను 7 తీసుకొని తల మీద పెట్టుకొని స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని భావిస్తూ ఉంటారు. అదే రోజు అంటే ఈ యొక్క ఆదివారం రథసప్తమి రోజు ఖచ్చితంగా ఆవుకి ఏంటంటే గనక ఇది తినిపించండి. బెల్లము భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా చాలా పవిత్రమైనది. బెల్లం ఏంటంటే గనక అన్ని దేవతలకు అంటే అందరి దేవతలకు అందరు అంటే దేవుళ్లకు సరి సమానంగా పరిగణించబడుతుంది. అందుకే ఈరోజు ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. అలానే కాకుండా తోటకూర తినిపించినా మనకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా తినిపించి కోరికల్ని తీర్చుకోండి.